కు కు అంటే సగం కాని కు ప్లస్ ఆ కా కు ప్లస్ ఆ కా. ఏ అక్షరానికైనా అక్షరం సగం అక్షరం పలికి తర్వాత ఆ చేరిస్తే అప్పుడు దీర్ఘం అక్షరం అయిపోతుంది. త ప్లస్ ఆ కలిపితే తా అయిపోతుంది. మా రా తామర. బాకు దీర్ఘం తే బా, కాకు దీర్ఘం తే కా బాకా. రాజా. రాకు దీర్ఘం తే రాజా రాజా. కాకు దీర్ఘం తే కాడ కాడ. బాకు దీర్ఘం తే బాట బాట. పాకు దీర్ఘం తే పాత పాత. వాకు దీర్ఘం తే వాన వాన. దాకు దీర్ఘం తే దార దార. బాగు దీర్ఘం తే బా, బాగు దీర్ఘం తే బా బాబా. రాకు దీర్ఘం తే రాక రాక. ఓ డ ఓడ. పాకు దీర్ఘం తే పాట పాట. దాకు దీర్ఘం తే దాన దాన. బాకు దీర్ఘం తే బార బార. బాకు దీర్ఘం తే బాజాకు దీర్ఘం తే జా బాజా. బాజా బంత్రీలు పెళ్ళికి డోలు సన్నాయి కొడతారు కదా, అదే బాజా అంటే. పాక దీర్ఘం తే పాక పాక. నాకు దీర్ఘం తే నార నార. వాక దీర్ఘం తే వాత వాత. గాక దీర్ఘం తే గాన గాన. పాక దీర్ఘం తే పార పార. బాక దీర్ఘం తే బాల బాల. పాక దీర్ఘం తే పాప పాప. బాక జాక దీర్ఘం తే జామ జామ. మాక దీర్ఘం తే మాట మాట. తక దీర్ఘం తే తార తార. బాక దీర్ఘం తే బావ బావ. గాక దీర్ఘం తే గాధ గాధ గాధ. జాక దీర్ఘం తే జా, గాక దీర్ఘం తే గా జాగా. తాక దీర్ఘం తే తాట తాట. వా బాక దీర్ఘం తే బాన బాన. పాక దీర్ఘం తే పాగా పాగా. జాక దీర్ఘం తే జావా జావా. రాక దీర్ఘం తే రాగ రాగ. నాక దీర్ఘం తే నావ నావ. చాక దీర్ఘం తే చాట చాట. కాక దీర్ఘం తే కాక దగ్గర సున్నా చుట్టే కాంత కాంత. పాక దీర్ఘం తే పాయ పాయ. మాక దీర్ఘం తే మాత మాత. దాక దీర్ఘం తే దాణా. నాకు దీర్ఘం తే దాణా. మాక దీర్ఘం తే మామ మామ. మాకు దీర్ఘం తే మాయ మాయ. ఇవి 2 అక్షరాల పదాలరా. ఇంకా 3 అక్షరాల పదాలు చదువుదామా? శాఖ దీర్ఘం తే శారద శారద. బాగుంది కదరా శారద. కాక దీర్ఘం తే కాకర కాకర. పాక దీర్ఘం తే పాలన పాలన. తాక దీర్ఘం తే తారణ తారణ. పాక దీర్ఘం తే పాతర పాతర. వాక దీర్ఘం తే వాదన వాదన. లాక దీర్ఘం తే లాలన లాలన. తాక దీర్ఘం తే తారక తారక. జాక దీర్ఘం తే జాతర జాతర. వాక దీర్ఘం తే వామన వామన. తక దీర్ఘం తే తామర తామర. మాక దీర్ఘం తే మానస మానస. వాక దీర్ఘం తే వాసన వాసన. సాక దీర్ఘం తే సాధన సాధన. పాక దీర్ఘం తే పావడ పావడ. పాక దీర్ఘం తే పాపట పాపట. నాకు దీర్ఘం తే నాయన నాయన.
ఆ ఆ కా దీర్ఘం తే కా కా పక్కల సున్నా జుడితే కాంక్ష ఆకాంక్ష. యాకు దీర్ఘం తే యాతన యాతన. మాకు దీర్ఘం తే మా గాకు దీర్ఘం తే గాయ మాగాయ ఊరగాయ అన్నమాట. 4 అక్షరాల పదాలు చదువుదామా పిల్లలు? ఆ లాక దీర్ఘం తే లాపన ఆలాపన. బాక దీర్ఘం తే బార సాక దీర్ఘం తే సాల బారసాల. పాక దీర్ఘం తే పాప ఆట పాప ఆట. వా కాక దీర్ఘం తే కాయ ఆవకాయ. బాక దీర్ఘం తే బావా పాక దీర్ఘం తే పాట బావ పాట. పాక దీర్ఘం తే పాత చక దీర్ఘం తే చాప పాత చాప. ఈత చక దీర్ఘం తే చాప ఈత చాప. రాక దీర్ఘం తే రాచ నగ దీర్ఘం తే నాగు రాచ నాగు. పాక దీర్ఘం తే పాత పాక దీర్ఘం తే పాక పాక పాత పాక పాత కొట్టం. జాక దీర్ఘం తే జామ కాక దీర్ఘం తే కాయ జామకాయ. నాగ దీర్ఘం తే నాగ పాడగ నాగ పడగ. రాక దీర్ఘం తే రాజ రాజ. హా పక్కల సున్నా జుడితే హంస రాజ హంస. మగ దీర్ఘం తే మాయ మాయ. మగ దీర్ఘం తే మాట మాట మాయ మాట. 4 అక్షరాల పదాలు చదువుదామా? రాగ దీర్ఘం తే రాజ మగ దీర్ఘం తే మాత రాజమాత. పాక దీర్ఘం తే పాక పాక కడవ పాక కడవ. తాక దీర్ఘం తే తాత మగ దీర్ఘం తే మాట తాత మాట. తాత మాట్లాడతాడు కదా, అవి అన్నమాట. హా లాగ దీర్ఘం తే లా హలా. హా లాగ దీర్ఘం తే లా హలా హలా. జాక దీర్ఘం తే జామ కాక దీర్ఘం తే కాయ జామకాయ. చం చాపక్కల సున్నా చూస్తే జం దా మాకు దీర్ఘం తే మామ చందమామ. పాక దీర్ఘం తే పాప పాలక పాప పలక. కాక దీర్ఘం తే కాకర కాకర. కాక దీర్ఘం తే కాయ కాయ కాకర కాయ. తాక దీర్ఘం తే తామర తామర. కాక దీర్ఘం తే కాడ కాడ తామర కాడ. గుడిస్తే చిట్ట పట చిట్టపట. వాక దీర్ఘం తే వాన వాన చిట్టపట్ట వాన. కాక దీర్ఘం తే కాయాల కాయల గా పక్కల సున్నా చూస్తే గంప కాయల గంప. వా పక్కల సున్నా చూస్తే వం కాక దీర్ఘం తే కాయల వంకాయల. గా పక్కల సున్నా చూస్తే గంప గంప వంకాయల గంప. అవి 4 అక్షరాల పదాలు. ఇప్పుడు వాక్యాలు చదువుదాము దీర్ఘంతో. చందమామరా ఆకాశంలో చందమామ. తారకలు నక్షత్రాలు. చందమామ చంద్రుడు. తాక దీర్ఘం తే తాత తాత. మగ దీర్ఘం తే మాట తాత మాట. పాక దీర్ఘం తే పాత పాత. పాక దీర్ఘం తే పాట పాట పాత పాట. తాత మాట పాత పాట. అంతా విలువైన మాట అన్నమాట తాత మాట. ఆయన ఆయన. మాగ దీర్ఘం తే మా నగ దీర్ఘం తే నాయన నాయన. ఆయన మా నాయన. బాక దీర్ఘం తే బావ బావ. పాక దీర్ఘం తే పాట బావ పాట. పాక దీర్ఘం తే పాప పాప ఆట ఆట పాప పాప ఆట.
బావ పాట పాప ఆట. చాపకల చం దా మగదీర్ఘం తే మామ చందమామ. మాన మగదీర్ఘం తే మామ మన మామ చందమామ మన మామ. రాగదీర్ఘం చే రాజా రాజా. గాపక్కల సున్నదతే గం రాపక్కల సున్నదతే రం. గాగదీర్ఘం తే గారంగ రాజా రంగ. మగదీర్ఘం చే మా టగదీర్ఘం తేటా. డపక్కల సున్నదతే డం గా మాటాడంగా రాజారంగా మాటాడంగా. రాగదీర్ఘం తే రా ధాగదీర్ఘం చే ధా రాధా వాన. జాగదీర్ఘం చే జా వనజ రాధా వనజ. ఆ టగదీర్ఘం చే టా డపక్కల సున్నదతే డం గా ఆటాడంగా రాధా వనజ ఆటాడంగా. రాజారంగా మాటాడంగా రాధా వనజ ఆటాడంగా. బాగున్నది కదా పాఠము. చదువుతూ ఉండాలి పిల్లలు. చదువుతూ ఉంటే కాగుణింతంతో పదాలు వస్తాయి. చదువుతారు కదా పిల్లలు.